పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆకర్షితులై పోలవరం మండలానికి చెందిన పలువురు కీలక వైసీపీ నాయకులు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన ప్రముఖులు అల్లు జగన్మోహన్ రావు, నగినడి సత్యనారాయణ, నగినడి ఆంజనేయులు, సానపతి రాంబాబు, బోనుమద్ది సత్యనారాయణ, మాదేపల్లి సురేష్ బాబు, కుప్పల సతీష్, మాదేపల్లి కనకదుర్గ ప్రసాద్, మార్పినాడి పోసరావు, మాదేపల్లి సత్యమణికంఠ, మండిగ సత్య గణేష్ వారి కుటుంబాలు ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేరుతున్నట్లు నాయకులు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ చేరికతో పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైందని బొరగం శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం మండలం పార్టీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ, బుట్టాయిగూడెం మండలం పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రం కోసం అహర్నిశలు కూడా పనిచేస్తున్నారో వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళ పనితనం కానీ చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడానికి ఉత్సాహవంతులు, యువకులు, మాజీ సర్పంచులు అనేక మంది వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున పోలవరం నియోజకవర్గం నుంచి పోలవరం పంచాయతీకి సంబంధించి అల్లు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అలాగే పట్టిసీమ పంచాయతీ నుంచి మాదేపల్లి నరేష్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ రోజున బొరగం శ్రీను గారు, అలాగే ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైసీపీలో ఏం జరిగింది అనేది వాళ్ళందరూ కూడా చూశారు. ఈ అభివృద్ధిని చూసి అహర్నిశలు పాటుపడుతున్న నాయకులు కానీ, అదేవిధంగా ఏదైతే నాయకత్వం ఏ విధంగా నడుపుతుంది తెలుగుదేశం పార్టీని అనేది వీళ్ళు గమనించి డెఫినెట్గా కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదనేది వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. డెఫినెట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా డెఫినెట్గా ప్రాధాన్యత అనేది ఇస్తాం. ఎందుకనంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి, ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలపాలి. 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే రాష్ట్రం నష్టపోయిందో మళ్ళీ భవిష్యత్తులో అటువంటిది జరగకుండా ఉండాలంటే అందరినీ కూడా కలుపుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక సూచన చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని యువత ఆధ్వర్యంలో లోకేష్ గారు ఏ విధంగా యువతను కూడా రేపొద్దున భావి తరాల భవిష్యత్తుకు యువత ఎంత అవసరం అనేది ఆయన కూడా గమనించి యువతకి పార్టీ సభ్యత్వాల్లో కానీ అలాగే పార్టీ పదవుల్లో కానీ ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నారనేది మనం అందరం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది యువత కూడా ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని ఎంతో చేసి వారి అభివృద్ధి, వారి అభ్యున్నతి కోసం ఎంతైనా చేయాలి అనే దృక్పథంతో చేస్తున్నటువంటి వారికి కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉంటూ వాళ్ళ విధి విధానాలను ఈ రకంగా క్రమశిక్షణతో ఉండి క్రమశిక్షణ గల పార్టీలో చేరినందుకు అందరికీ ఆనందంగా ఉంది. అలాగే వారిని చూసి ఇంకో కొంతమంది పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారిని జాయిన్ అవ్వడం ఇది దృక్పథంతోనే ఎంత మంచిగా ఉంది పార్టీ అనేది అందరికీ అవగతమవుతుంది. కాబట్టి ఈ పార్టీలో జాయిన్ అయినందుకు గర్వపడుతున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ చంటి గారి ఆధ్వర్యంలో, మహేష్ కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్ని మేము 20న